ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి, ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ ఇది నేను స్థాయి ఆలోచన చేసి నేను చెప్తున్నా కదనమ్మా, అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా, అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అవుతాడా? కాదు. అదే మరి దీని ఎంబటి నేను చెప్తున్నా కదమ్మా, ఈ విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక బాగా ఆలోచన చేసేటోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు. ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా, ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇప్పటికి ప్రయత్నం చేస్తారు. ఇంకా అయిపోయింది. తెలంగాణ వదిలిపెట్టిరు, ఏడేళ్ళు అన్నారు, 7 ఏళ్ల తర్వాత 3 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్లతో తెలంగాణ వదిలిపెట్టిరు, ఇప్పుడు ఆంధ్రకు పోయింది. అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమే ఈ గ్యాప్ కి కారణం అనేది ఒక వార్త అయితే. ఆ గ్యాప్ రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే, కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ విమలక్కు ఉంది. ఆమెనైతే క్లియర్గా చెప్పింది, యూట్యూబ్ ఛానళ్ళకి అదే చెప్పింది, శాటిలైట్ ఛానల్ కూడా అదే చెప్పింది. అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులమందరం కూర్చున్నాం. మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలి, షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి, 2 ఈక్వల్గా పోవాలి, వాళ్ళు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, చాలా ఇబ్బందులు పెడతారు మనకు, ఇవన్నిటి తట్టుకొని ముందుకోవాలని వాళ్ళు మాట్లాడుకున్నారట. దీనికి కూడా మళ్ళీ విమలమ్మ ఇది మనకు ఆమె అది కావాలి, ఆమె గవై కావాలి, లేకపోతే విజయమ్మ గవై అని కావాలంటే ఎవరేమేం చెప్పలేము, ఛానల్ కొడితే తెలిసిపోతుంది. అందుకు అక్కడ వరకు ఏం లేదు, నిర్ణయం చేసుకోరు, ఇబ్బందులు స్టార్ట్ అయినాయి, దాడిలు స్టార్ట్ అయినాయి, కుమ్ముక్కులు స్టార్ట్ అయినాయి, కేసులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు స్టార్ట్ అయినాయి, సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అయినప్పుడు కూడా కలిసికట్టుగానే ఉన్నాం కదా మనం. 2014లో అవినాష్కు ఎంపీ సీట్ ఇస్తే గెలిపించినాం కదా మనం, నీ పాత్ర కూడా ఉంది కదా అందులో. 2019లో సరే నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కాకుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు నడిచిన తర్వాత 51% ఓట్లు, 151 సీట్లు, 86% సీట్లు గెలిచిన దాంట్లో నీది కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది కదా. అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారే కదా ఎంపీ, ఇంకెక్కడ మన సంబంధాలు పెడితే చెప్పండి. నువ్వు 2014లో ఏమన్నావో, నువ్వు ప్రజల్ కుమార్ పోయి సోనియా గాంధీని ఏమన్నదో, ఏం కలిసినరో, అవన్నీ అయిన తర్వాత కూడా నువ్వు 2019 వరకు కూడా సెటిల్ అయిట్ ఉన్నావు కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది నీ పంచాయతీ, ఎందుకు స్టార్ట్ అయింది నీ పంచాయతీ? మన చుట్టూ తిరిగే వరకు ఏమవుతుంది, ఏదో ఇల్లీగల్ ఫైల్స్ మూవ్మెంట్ చేయాలి, అదే చెయ్యన్నాడు. క్లీన్ పాలిటిక్స్ కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి 101%. అందులో సొంత మనుషులు కూడా లాభం ఎవరు లేడు, కానిస్టేబుల్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవడన్నా కానీ అంటే జీవితాన్ని చదివిండమ్మా. బట్ షర్మిల పక్కన ఇప్పటికీ ఉన్న కొంతమంది జగన్ గారి దగ్గర నుంచి మీకు ఏదో ప్యాకేజ్ ముట్టింది, అందుకే మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి చూసి ఇదంతా ఫామ్ హౌస్కి డబ్బులైనా వాళ్ళు పంపించిరా? ఒకటమ్మా ఏడంలో కూడా తప్పేం లేదు, కానీ ఎందుకంటే ఇంత నిక్కాస్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు ఏడ దొరుకుతాడు, ఇంకేడ దొరుకుతాడు? ప్రాణం పోయినా రాజశేఖర రెడ్డి గారిని వదిలిపెట్టేయలేదు, కుటుంబాన్ని వదిలిపెట్టేది అంటాడు, ఎవరు దొరుకుతాడు? నేను పుట్టకముందే మా తాత ఉప ముఖ్యమంత్రి, నేను పుట్టిన తర్వాత 2 సార్లు మా మామ ముఖ్యమంత్రి.
మా తాత సమితి ప్రెసిడెంట్, మా అన్న ఎమ్మెల్యే, మా తాత రెవెన్యూ మినిస్టర్, మా పేరు మీద ఒక జిల్లా ఉంది. కొండా రాఘవరెడ్డి అంటోడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఈ దరిద్రుడు నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మహాకూటమి పెట్టి మాయ చేసి రాజశేఖర రెడ్డి గారిని ఓడిద్దామని ప్రయత్నం చేసినప్పుడే 21 మే 2009 రాజశేఖర రెడ్డి గారు 20 మే ప్రమాణ స్వీకారం చేస్తే 21 మే ఉదయాన 5 గంటలకు వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు జెండా ఊపితే చిలుకూరు నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి కావాలని మొక్కి ఇడుపులపాయ నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నన్ను కొనే శక్తి కానీ నాకు డంపులు పంపేటటువంటి ధైర్యం కానీ చేసేటోడు ఈ జన్మల పుట్టలే. ఇది ప్రచారం చేసుకుంటే వాళ్ళకి ఏమైనా తృప్తి అనిపిస్తే చేసుకోమని. 1000 ఎకరాలకు ఆసాములం మేము. ఇవాళ 100 ఎకరాలకు వచ్చినాం, 10 ఎకరాలకు వచ్చినాం. మేము రాజకీయాలను పొడగొట్టుకున్నాం తప్ప ఎవరికి ఆశించలే, ఎవరిని మేము లాభం చూసుకోలేడా. ఇవాళ మాట్లాడి తృప్తి పడతా అంటే ఇవ్వడం చేసుకోవచ్చు. షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్లో జగన్ గారికి అవమానం చేశారు, ఆయన సరిగా ఎదుర్కోవాలంటే మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు, లేదంటే కమెంట్స్ పెట్టారు, బాధను వెలుపుచ్చారు. ఇదే నా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ అని చెప్పి. ఇప్పుడు 17వ తారీఖు పెళ్లి. సో జగన్ గారు వస్తారంటారా చెల్లి? ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంటి మీకు కూడా తెలుసు, సో వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనుషులు. మనసా వాచా కర్మణ నియ్యత్తుడు బతికేటోళ్ళు. నా కొడుకు పెళ్లి పత్రిక నీకు పోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. రాఘవన్న ఏమనుకోవద్దే, నేను అదే రోజు పెళ్లి రోజే వర్షకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది, నాకు చాలా ముఖ్యం, దానికంటే ముందు ఉంటుంది చూడు రాఘవన్న, అది పెళ్లి కొడుకు ఏదో చేస్తారు చూడు, దానికి నేను వస్తా. సరే అని చెప్పాను. వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో నా పెద్ద కొడుకుని పెళ్లి కొడుకు చేస్తే విజయమ్మ గారు, జగన్ గారు వచ్చి ఒక 4 గంటల నుండి లంచ్ చేసిపోయాడు. ఆయన మానవతావాది. ఆయన రాజశేఖర రెడ్డి గారు నాకు గృహప్రవేశం ఉండే 10 రోజుల ముందు చెప్పిన విజయమ్మ గారికి, రాజశేఖర్ అన్నకు, షర్మిలమ్మకు, జగన్ గారికి, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి, ఆయన భార్యకు బట్టల కాడికెళ్ళి తీసుకొచ్చినది. ఆ రోజు రాజశేఖర్ అన్నకు వారెంట్ ఇష్యూ అయింది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక రాజకీయ కేసులో కడపల. రాఘవ నేను పోతున్నా, నువ్వు ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకోకు, ఒక 1 వీక్ లోపల నీ ఇంటికి వస్తాను. వచ్చి ఒక 8 గంటలు మా ఇంట్లో జగన్ గారితో సహా. వాళ్ళు గటువంటోళ్ళు. గౌరవం ఎక్కడుంటుందో, ప్రేమలు ఎక్కడుంటాయో, ఆప్యాయతలు ఎక్కడుంటాయో అక్కడికి వస్తారు వాళ్ళు. ఈడ రక్త సంబంధం. తండ్రి లేకున్నా మేనమామ ఉండాలంటాడు. పిల్లల మనసును చెదరగొట్టేటోడు కాదు. మొన్న అవకాశం ఉంది వచ్చేటు, గౌరవించిరా గౌరవియలేదా, టీవీలు చూసినాయి, ఛానళ్ళు చూసినాయి, యావత్తు ప్రపంచం చూసింది. నువ్వేంది, నీ యాటిట్యూడ్ ఏంది, నీ బిహేవియర్ ఏంది, నీ పద్ధతి ఏంది, చిన్నతనమా పెద్దతనమా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. భారతదేశ చరిత్రనే తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. అటువంటి నాయకుడు ఆయన. మీరు గౌరవించినా, నువ్వు గౌరవించినా, ఎవరు గౌరవించినా పెద్ద ఫరక పడదు, గౌరవించకుండా పెద్ద ఫరక పడదు ఆయన. కనుక రేపు పొద్దున పెళ్ళికి కూడా అవకాశం ఉంటే వస్తాడు, అవకాశం లేకపోతే పెళ్ళైన తర్వాత ఆశీర్వదిస్తాడు. మేనమామ. మనము ఒక భార్యను అంత అవమానాల మధ్య రావాల్సిన అవసరం ఏంటి అని ఆయనకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నిస్తే అది కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా, మనం ఒక భార్యను చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయిని, మన ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాం. 10 సంబంధాలు చూస్తాం, 15 సంబంధాలు చూస్తాం, అందులో ఎవరినో ఒకరిని ఏరుకోరి చేసుకుంటాం. ఒక 2-3 స్నేహితులను చేసుకోవాలంటే మనస్తత్వం చూస్తాం, బాగాలేకపోతే ఇంకో స్నేహితుని చేసుకుంటాం. కానీ ఒక తల్లి కడుపుల పుట్టడం అనేది
నువ్వు నేను నిర్ణయం చేసేది కాదు, అది భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అటువంటి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళము అని ఆలోచన చేస్తాడు ఆయన. ఈమె ఆలోచన చేయాలి, చేయకపోతే ఆమె కర్మ. రైట్. వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఇద్దరు షర్మిల గారితో కొంత సఖ్యతగా ఉంటారు అని చెప్పి ముందు నుంచి కూడా ఉంది. వైఎస్ఆర్ గారి పరిణానంతరం ఆయన ఈమెకు ఒక ఫాదర్ లాగా బిహేవ్ చేసిన దాకా చాలా చూసాను కూడా. బట్ నిన్న అతన్ని కూడా వైఎస్ఆర్లో అసలైన వైఎస్ఆర్ లేరు, వై అంటే వైవి అంటూ సంథింగ్ ఆయన గురించి మాట్లాడారు. అది చిల్లర అంటే పూర్తిగా ఇంకా వైరం కాదమ్మా, దేనికన్నా పోతుందమ్మా, ఎందాకైనా పోతుంది. ఆమెకు అద్దు లేదు, బద్దు లేదు, బంధుత్వాలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, ఏమీ లేవు. ఆమెకు ఉన్నదల్లా ఒక ఫ్రస్ట్రేషన్, ఓర్వలేనితనం. ఓర్వలేకపోతుంది పాపం. ఈ ఓర్వలేనితనం అంత పెద్ద రోగం ఇంకోటి ఉండదు, చాలా పెద్ద రోగం అది. అది ఈమెకు వచ్చింది ఆ రోగం. ఎందుకు షర్మిల గారితో ఆనాడు పాదయాత్ర చేయించాలని అనుకున్నారు? భారతమ్మ ఉంది, విజయమ్మ ఉంది, లేదంటే ఆ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు కదా, వై షర్మిల? ఎందుకంటే ఈరోజు ఆమె పదే పదే చెప్తుంది, రక్తం దారపోసాను, పార్టీని భుజాన్ని వేసుకున్నాను, అంతమంది ఎమ్మెల్యేలను గెలిపించాను, పార్టీ నిలవడానికి నేనే కారణం అని చెప్తూ ఉన్నప్పుడు పదే పదే రక్తం దారపోసానని చెప్తున్న వ్యక్తి మనసుకు ఎందుకు గాయం చేసింది వైసీపీ? ఏం రక్తం దారం పోసిందమ్మా? ఏం రక్తం దారం పోసింది? ఆమె రక్తం దారం పోసినప్పుడు ముఖ్యమంత్రి కాలే, 67 సీట్లు వచ్చినాయి. ఆమె రక్తం దారం పోసినప్పుడే ముఖ్యమంత్రి అయిన ఉంటే నిజంగా మీరు అన్నట్టు ఆహా గుడ్ షర్మిలమ్మ అని ఉంటుంది. ఆమె రక్తం దారం పోసినప్పుడు ముఖ్యమంత్రి కాలే, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు. అప్పుడు ఆయన ఒరిజినల్ అకౌంట్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ నాయన అకౌంట్ ఉంటుంది కదా రాజశేఖర్ అన్నది, ఆ అకౌంట్కు యాడ్ చేసుకుంటూ ఒరిజినల్ అకౌంట్ స్టార్ట్ చేసిండు. 2019 వరకల్లా తండ్రిని మించిన అకౌంట్ను మెయింటైన్ చేసిండు. తండ్రి ఒక అడుగు అకౌంట్ ఉంటే ఆయన 7 అడుగులు ముంగడికి వేసిన అకౌంట్ను ఓపెన్ చేసుకుంది. జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు అనేటంత పేరు తెచ్చుకోండి. తండ్రి ఆరోగ్యశ్రీ పెడితే ఇవాళ 25 లక్షలు చేశాను. అది ఈమె రక్తం దార పోస్తేనో, నేను రక్తం దార పోస్తేనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రక్తం దార పోస్తే కాదు, ఒంటి చేతి మీద గెలిపించుకున్నాం. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఇల్లు తిరిగిండు, గల్లి గల్లి తిరిగిండు. ఎండన్లే, వానన్లే, మంచన్లే, చెడ్డన్లే. కొనకు సంపనీకపోతే కూడా దాన్ని కూడా ఎదిరించుకున్నాడు. విజయమ్మ గారు మాట్లాడారు ఈ మధ్యకాలంలో? లేదమ్మా. మీరు అప్రోచ్ అవ్వడం? లేదమ్మా. మనం బాగా బాధతోటి ఉంటుంది. మనం ఇంకా బాధ ఉన్నది ఆమెను ఇంకా మనం కొంత బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దు. అందుకే నేను మొదట్లో చెప్పినా కదా, నేను కూడా మాట్లాడిన మాటలు ఆమె పరిస్థితి ఎవరికి రాకూడని పరిస్థితి అనిపిస్తుంది కదా మీలాంటి వాళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు కొడుకో పార్టీకి అధ్యక్షుడిగా పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తే తల్లి సహకారం కోరుకుంటారు. బట్ నాకు కూడా హక్కు ఉంది కదా, నువ్వెందుకు రాదని కూతురు కూడా ప్రశ్నిస్తే ఆమె ఎటు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. బిడ్డ దిక్కే వచ్చింది కదమ్మా. నువ్వు పార్టీ పెడితివి, పాసిపోయిన పార్టీని, పనికిరాని పార్టీని, దరిద్రం పార్టీని, అది మా అన్న పేరు పెట్టుకుంటివి, మా అన్న బొమ్మ పెట్టుకుంటివి, ఎట్ల ముంచి పోతివి. నువ్వు మునుగుడు కాకుండా అమ్మను అక్కడ గౌరవ అధ్యక్షురాలు ఉంటే ఆమెను తోలుకొస్తేవి. ఆమె గౌరవంగానే గౌరవ అధ్యక్షురాలు పక్కన పెట్టి నా కొడుకును మీ చేతికి అప్పచెప్తే ముఖ్యమంత్రి అయిండు, నా బిడ్డ కష్టకాలంలో ఉంది, ఆమెను తెలంగాణ ప్రజలకు అప్పచెప్పిందని చెప్పి ఖమ్మంలో చెప్పిస్తేవి. ఆమె కన్నా విలువిస్తేవా అంటే బాధ అవుతుందా నీకు? కొండరాఘవరెడ్డి అన్న మాటలు అన్న మాటలు తప్పనిపిస్తాయా? నేనేమడుగుతున్నా తల్లి, నేను నీ బాధ ఏంది, నీ కష్టమేంది? తినేక తిండి లేదా, ఉండనీక ఇల్లు లేదా, ఎవరు ఉద్ధరిస్తామని ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు ఉద్ధరించే పరిస్థితి ఉందాడా? చచ్చిపోయిన కాంగ్రెస్ పట్టుకుని ఎందుకు ఊగులాడుతున్నావు? పనికిరాను పక్కన కూర్చోబెట్టుకున్నావు. రాజకీయాలు మానేసుకొని ఇంట్లో బిస్తర్ మీద వండుకొని, సోఫా సెట్ల మీద వండుకొని, టీవీలను చూస్తూ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నావు. అవుట్డేటర్ల లీడర్ తీసుకొచ్చి అక్కడ నిలబెడుతున్నావు. దీనివల్ల నీకు వచ్చే ఆమ్దాని ఏంది, లాభం ఏంది? నువ్వు చెప్పు. ఇక విజయమ్మ గారు ఏం చేయాలి చెప్పి ఇప్పుడు మేము? ఇంకొక అపవాదు కూడా, ఫైనల్ క్వశ్చన్ నాది. షర్మిల గారు క్రిస్టియన్ వర్గానికి ఎక్కువగా
దగ్గర తీస్తారని, ఆ వర్గం అంటే కొంత ఇష్టపడతాను అని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది. ఈజ్ ఇట్ రైట్? ఒకటమ్మా, నా దేవుడు నాకు, నీ దేవుడు నీకు. ఇదే ప్రశ్న నువ్వు ఏదో వేసినట్టు ఒకసారి వేస్తే నీకు సమాధానం ఏం చెప్పిందో కూడా అప్పుడు నేను పక్కకే ఉన్నా. నీ మతం ఏంది, నీ దేవురా, నీ అత్తగారిదేదో అన్నది. అట్లా జవాబుకు జవాబు ఉండదు, ప్రశ్నకు జవాబు ఉండదు ఆమె దగ్గర. ఆమె ఏం మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో, ఏం చేస్తుందో తెలియదు. క్రైస్తవుడైనా, హిందూ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ముస్లిం మైనార్టీ అయినా జగన్ రెడ్డి గారికి ఒకటే సమానం. నేను క్రైస్తవునని చెప్పి హిందూ గుళ్ళను గులగొట్టియలేను. హిందూ గుళ్ళను చంద్రబాబు నాయుడు పులగొడితే దాన్ని ఓపెన్ చేయడానికి అచ్చమైన హిందూగా తయారై పూజలు చేసి ఓపెన్ చేస్తున్నాడు. అది మానవతామూర్తికి, మానవునికి ఉన్నటువంటి లక్షణం. నా దేవుని నేను ఎంత ప్రేమిస్తానో ఎదుటివాని దేవుని ఎంత ప్రేమిస్తేనే వాడు మనిషి. అది ఆయన లోపట ఉంది. ఈమె ఏదో మణిపూర్ మాటలు చెప్పి, ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఉన్నప్పుడే మణిపూర్లో ఊతకోతలు అయినాయి. సంపిర్రు. వాడు హిందువా, ముస్లిమా, మైనార్టీయా, క్రిస్టియనా, హిందువా, ఇసాయియా ఏందని తెలియదు. ఇక్కడ నువ్వు మాట్లాడలేకపోయినావు, నువ్వు స్పందించలేకపోయినావు. అక్కడ పోయి నువ్వెందుకు మాట్లాడలేదు అంటున్నావు. ఈ రాజకీయ అజ్ఞానికి తెలియంది ఏంటంటే, మిథున్ రెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పార్లమెంటరీ నిలదీసిండు మణిపూర్ గురించి. ఏ విరికి ఈమెకు ఎవడో రాసి ఉంటాడు, ఆ రాసి ఇచ్చిన దాని మీద ఈమె మాట్లాడుతుంది. చేవెళ్ళ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిన వైఎస్ఆర్ సూపర్ సక్సెస్ పాలిటిక్స్లో. అదే బాటలో షర్మిల గారు కూడా స్టార్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ అని చెప్పి మాట్లాడుకునే సందర్భం ఇలా చూడాలని. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు మహాత్మా గాంధీ గారి పాదయాత్రతో పోలిస్తే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు జగన్ గారితో పోల్చినా బాగుంటుంది. షర్మిలమ్మ గారితో పోలిస్తే బాగుంటుంది. నీ జాగ కాదు, నీ ఊరు కాదు, నీ ఇల్లు కాదు, నువ్వు ఈడొచ్చి ఆడపిల్ల అంటివి, ఈడికెళ్ళి ఆడపిల్ల అంటున్నావు. ఇటువంటి వాళ్ళకు రాజశేఖర గారితో పోల్చొద్దు. కష్టపడి పాదాల మీద చేశారు పాదయాత్ర. అది పాదాల మీద చేసారు, కడుపులో తిప్పినట్టు అవుతుంది. ఇక అవన్నీ ఉన్నాయి అనుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవరెడ్డి గారు. చాలా కాలం తర్వాత, నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ టీపీలో మీరు ఏ రోజైతే రాజీనామా ప్రకటించారో ఆ తర్వాత మీతో మాట్లాడిన సందర్భం లేదు. బట్ చాలా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఏపీలో ప్రస్తుతం ఉన్నాయి. ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మధ్య జరుగుతున్న ఈ ఇష్యూస్, ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు చాలా బలంగా పుంజుకుంటున్నాయనే వార్తలు, మరోవైపు ఏపీ ప్రజలకి కొన్ని క్లారిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి మీ టైం అడిగాను. ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పినందుకు. సో ఇది ముందు నుంచి అంటే 3 generations వైఎస్ స్వామితో 3 generations ట్రావెల్ చేసిన వ్యక్తి కొండా రాఘవరెడ్డి గారు. చాలా సుదీర్ఘమైన అనుభవాన్ని ఆయన మనతో షేర్ చేసుకున్నారు. రాజారెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, ఇప్పుడు ఆయన వారసు షర్మిల, జగన్మోహన్ రెడ్డి. చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను ఇది. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.